ప్రకాశం జిల్లాలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా తాటిచెర్ల మోటు గ్రామంలో గత నెల 26న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బాలికకు మద్యం తాగించి స్పృహ తప్పిన తర్వాత చంద్రశేఖర్ అత్యాచారం చేశారని డీఎస్పీ నాగరాజు తెలిపారు. 12 సంవత్సరాల చిన్నపిల్ల మీద ఒక అఘాయిత్యం జరిగిందని కొంచెం ఆలస్యంగానే ఆ రిపోర్టు రావడం జరిగింది. ఈ పాపకి సెడేషన్ అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఈ బీర్ బాటిల్స్ అవి తీసుకొచ్చుకొని ఈ బాలుడు అనేవాడి సహకారంతో అందరూ కూర్చొని ఈ అమ్మాయిని కూడా ఈ చిన్న పాపని అంటే వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేసుకుంటున్నారు, కానీ చిన్న పాపను కూడా అక్కడ అటెంప్ట్ చేయటం జరిగింది. ఈ దారుణానికి ఒడిగొట్టిన వీళ్ళ ఈ బాలుడు అనేవాడు సహకారం తీసుకొని, ఈ కుమారి అనే సహకారం తీసుకొని ఈ చంద్రశేఖర్ నాయుడు అనేవాడు చేసిన ఈ దారుణం సభ్య సమాజం తలదించుకునేటట్టు, ఒక మనిషి కూడా ఆలోచన కూడా రాని ఒక వికృత చేష్టలుగా పనికొస్తుంది. జనారణ్యంలో ఉంటా పశువుల కంటే రాక్షసుల కంటే కూడా ఒక నీచమైన స్వభావంతోనే మన మధ్య తిరుగుతుంటారన్నంత నీచత్వానికి మనకది తార్కాణంగా కనపడింది. ఇది పరిపూర్ణంగా డీటెయిల్స్ చెప్పుకోవడానికి కూడా కొంచెం దీంట్లో ఒక బ్యారికేడ్స్ ఉన్నాయి కాబట్టి మనం అంత నికృష్ట చర్యకి పాల్పడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ మరియు పోక్సోలో ఉండే అన్ని చట్టాలు మరియు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టాలన్నింటిలో కూడా కలిపి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు జైలుకు పంపించడం జరుగుతుంది.